ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి ఇప్పటి వరకు పెన్షన్లు అందుకోని వారికి త్వరలో లబ్ధి చేకూరనుంది. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరో 3 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలను గుర్తించేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. సెప్టెంబర్ 2వ వారం నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అక్టోబర్ నెల నుంచే కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిపాదికగా తీసుకొని ఈ అర్హతలను నిర్ధారిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది వితంతువులకు కొత్త పెన్షన్లు అందనున్నాయి. అలాగే మరో 1,50,000 మంది వృద్ధులకు ఈ లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. పత్రాల పరిశీలన పారదర్శకంగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. వృత్తిపరమైన కేటగిరీలైన చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత మరియు గీత కార్మికుల వివరాలను ఆయా శాఖల ద్వారా సేకరిస్తున్నారు. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి అర్హులైన వారి జాబితాను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. అర్హుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పగడ్బందీగా ముందుకు వెళ్తున్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. గతంలో ఎన్నో ఇబ్బందులు పడిన వృద్ధులు, వితంతువులు ఈ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెల 1వ తారీఖునే క్రమం తప్పకుండా పెన్షన్లు పంపిణీ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా మరో 3 లక్షల మందికి ఈ అండ లభించడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. రానున్న కొద్ది నెలల్లో విడతల వారీగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.